విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ను సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరుపుతుంది. అయితే జ్యుడిషియరీ కమిషనర్ ఎంక్వైరీ చేస్తే తప్పిందని పిటిషనర్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ను సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరుగుతోంది. అయితే జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పింటని పిటిషన్పై హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇక దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సహనా, ఏదైతే రాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాలు మన ప్రాజెక్టు నిర్మాణంపై జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొన్న హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నిన్న రిజిస్ట్రీ అయిన హైకోర్టు కేసీఆర్ కేసు ఇవాళ విచారణకు కూడా వచ్చింది. ఈ విచారణ రేపటికి వాయిదా పడింది. అయితే ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్, భద్రాద్రి, యాదాద్రి ఈ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందులో భారీ వేల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయంటూ దీనిపైన ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నామని చెప్పి ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కూడా నియమించడం జరిగింది. ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గత కొన్ని రోజులుగా బీఆర్కే భవన్లో కార్యాలయంలో అనేక మంది రిటైర్డ్ అధికారులతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యుత్ అధికారులను కూడా పిలిచి ప్రశ్నించడం జరిగింది. అయితే ఏప్రిల్ మాసంలోనే అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా నోటీస్ పంపించాము. జూన్ 15వ తేదీలోపు మాకు వివరణ పంపాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జూన్ 15వ తేదీ నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీలతో కూడిన మొత్తం పూర్తి వివరాలను కూడా కొన్ని ఒప్పందాలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఏ విధమైన పద్ధతిలో ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అసలు తెలంగాణ రాష్ట్రంలో 2014 ముందు ఉన్న కరెంటు పరిస్థితి ఏంది, 2014 తర్వాత కరెంటు పరిస్థితి ఏంది, 10 ఏళ్ల కాలంలో కరెంటు సరఫరా చేసి ఎంత అభివృద్ధి సాధించాము, ఏ విధమైన అభివృద్ధి జరిగింది, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అటు రైతులకు కానీ ఏ విధమైన నాణ్యమైన కరెంటు అందించామన్న విషయాలు మొత్తం కూడా పొందుపరచడం జరిగింది. అయితే మొత్తం అసలు ప్రస్తుతం కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు జూన్ 15వ తేదీన ఒకవైపు వివరణ అడుగుతూనే అంతకుముందు 11వ తేదీన మీడియా ముందు మాట్లాడి నన్ను వ్యక్తిగతంగా బాధించాడు, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అప్రతిష్టపాలు చేసే చర్యలకు పాల్పడ్డాడని చెప్పి ఆరోపించిన సంగతి తెలిసిందే ఆ లేఖలో. అయితే మరొకసారి ఈ నెల 19వ తేదీన మరొకసారి కేసీఆర్కు మళ్ళీ పూర్తి వివరాలు ఇవ్వాలంటూ 27వ తేదీలోపు వివరాలు ఇవ్వాలంటూ కూడా మరోసారి కేసీఆర్కు లేఖ పంపడం జరిగింది. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి అప్పటి పనిచేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా లేఖ పంపడం జరిగింది. అయితే లేఖ పంపే ముందే లేఖకు వివరణ ఇవ్వాల్సిన లోపే కేసీఆర్ అసలు కమిషనే చట్ట విరుద్ధము, అసలు వెంటనే తప్పించాలి ఆయన్ను, కమిషన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ ఇవాళ జరిగిన విచారణ రేపటికి వాయిదా పడేది. ఏదేమైనా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన, మరోవైపు ఏదైతే విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందాలపైన ఈరోజు కమిషన్లు వేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేశారు. విద్యుత్ ఒప్పందాలపై జరిగిన అక్రమాలపైన ఈరోజు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యం 2 కమిషన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా మొండిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని సవాలు చేస్తూ ఎవరేం చేయలేరు, మా ప్రభుత్వం చేసిన ఎలాంటి అక్రమాలు కూడా మేమేం చేయలేదు, ఎన్ని విచారణ వేసుకోవచ్చు, ఎన్ని కమిషన్లు అయినా వేసుకోవచ్చు అని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున చెప్తున్నప్పటికీ కమిషన్లు మాత్రం చాలా సీరియస్గా ప్రభుత్వం ఆదేశాల మేరకి పనిచేస్తున్నాయని చెప్పి అనుకోవాలి. ఏమైనా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్ 2 కూడా సమాంతరంగా పనిచేస్తూ ఈరోజు మొత్తం అందులో జరిగిన అవకతవకలు ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి, మొత్తం వెలికి తీసే పనిలో పడిందని చెప్పి అనుకోవాలి. ఇందులో భాగంగానే విద్యుత్ కమిషను కాళేశ్వరం కమిషన్ ఇంకా కేసీఆర్ కానీ అప్పటి మంత్రి హరీష్ రావు కానీ ఎలాంటి లెటర్స్ కానీ నోటీసులు కానీ ఇంతవరకు ఇష్యూ చేసినట్టు మాత్రం ఎక్కడా లేదు. కేవలం రిటైర్డ్
ఇరిగేషన్ అధికారులు, ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ అధికారితో పాటు పలువురు నిపుణులు పిలిచి మాత్రమే ఇప్పటివరకు విచారించింది కాళేశ్వరం కమిషను. విద్యుత్ కమిషన్ మాత్రం తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంతో పాటు ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగి ఆనాటి విద్యుత్ జేఏసీ నేత రఘుతో పాటు మరి కొంతమంది విద్యుత్ రంగ నిపుణులను కూడా పిలిచి విచారించడం జరిగింది. దానికి ముందు జెన్కో ఎండీగా పనిచేసిన ప్రభాకర్ రావును కూడా విచారించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ విచారించే సమయంలోనే కేసీఆర్కు వివరణివ్వాలంటూ లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ లేఖకు సంతృప్తి చెందని పక్షంలో ప్రత్యక్షంగా కూడా అవకాశం ఉంటే పిలుస్తామని చెప్పింది. ఈలోపే హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్కు ఈరోజు విచారణ రేపటికి వాయిదా పడింది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్.